వైసీపీపై కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ ఉన్మాద పార్టీగా, పిరిగి పందల పార్టీగా తయారైందని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద, రాష్ట్ర సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు సమాధానం చెప్పకుండా ఆమె మీద వ్యక్తిగత విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు. అయితే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నట్లుంది జగన్ పాలన అని తులసిరెడ్డి విమర్శించారు. జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు, వీటి మీద నిర్మాణాత్మకమైన కన్స్ట్రక్టివ్గా సమస్యల మీద ఆవిడ మాట్లాడతారు. వైకాపా నాయకులు ఆ విమర్శలకు వచ్చేసేసి ఆన్సర్ ఇవ్వకుండా, సమాధానాలు ఇవ్వకుండా ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి సరుకు లేక ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆ వ్యక్తిగత విమర్శలు ఏ స్థాయికి పోయినాయి? షర్మిలమ్మ గారి అమ్మ మీదకి పోయినాయి. షర్మిలమ్మ గారి అమ్మ ఎవరు? మరి విజయమ్మ గారిని ఈ ఉన్మాదులు ఈ విధంగా విమర్శిస్తూ ఉంటే కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? లేదు, నీకు తెలిసే జరిగింటే, నీ ప్రోత్సాహంతో జరిగింటే అసలు నువ్వు మనిషివే కాదు. ఈరోజు షర్మిలమ్మని అంటారు, విజయమ్మని అంటారు, రేపు నిన్ను నీ కుటుంబాన్ని అంటారు. ఈ ఉన్మాదులకు వాళ్ళు ఏం చేస్తున్నది వాళ్ళకే తెలియదు. కాబట్టి ఇప్పటికైనా ఉన్మాదులను కంట్రోల్ చేయాలని చెప్పేసి